తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి హెచ్చరించారు. కుకట్పల్లి ఐడియల్ లేక్ వద్ద పోలీసు శాఖ అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేస్తూ సిపి వాహనదారులకు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ధరించాలి, కార్ డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పనిసరి అని సిపి సూచించారు. యువత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని సిపి రమేష్ రెడ్డి చెప్పారు. బాధ్యతగల డ్రైవర్గా ఉంటాను. నా భద్రత నా బాధ్యత, ఇతరుల భద్రత నా కర్తవ్యం. రోడ్డు నియమాలను పూర్తిగా పాటిస్తాను. పాదాచారాలకు ప్రాధాన్యతగా ఉంటే వాహనం నడపను. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించను. వాహనం నడపను. ప్రాణాలు మీవి కదా, మాకెందుకు, మాకేం పట్టిందని మేము అనుకుంటే ఈ కార్యక్రమాలు చేయాలి, టెంట్లు పెట్టాలి, రోడ్డు మీద మిమ్మల్ని ఆపాలి, మీరు ఎక్కడ వెళ్లకుండా, మీ క్లాసులు వెళ్లకుండా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, నిర్బంధపూరితంగా పోలీసులు పిలిచినారని చెప్పేసి కూర్చోవడం, ఇవన్నీ అవసరమా? మీ సమయం అంతా వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చి మీటింగ్లోకి వచ్చినారు. ఇదంతా అవసరమా? మీకు చెప్పవలసిన అవసరం ఉందా? మీ ప్రాణం విలువ మీకు తెలియదా? అందరికీ తెలుసు. కానీ మరి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ విషయాలు మర్చిపోతారు, ఏవేవో ఆలోచన చేస్తూ ఉంటారు. మన మీద ఇప్పుడు చాలా విషయాల పట్ల మన ప్రభావం బాగా పెరుగుతూ ఉంది. చాలా మంది నిద్ర కూడా పోవడం లేదు. ఎంతసేపు సెల్ ఫోన్లు తీసుకొని వాటిలో రీల్స్ చూసుకోవడం ఏదో చేసి పడుకోవాల్సిన సమయంలో కూడా పడుకోవడం లేదు, సరైన రెస్ట్ దొరకడం లేదు. సరిగా పడుకోకపోతే సరిగా టైంకి లేవరు, టైంకి లేవకపోతే ఆఫీస్కి లేట్ అవుతుంది, ఆఫీస్కి లేట్ అయ్యే వరకు లేట్గా స్టార్ట్ అవుతారు, ఒత్తిడిలో ఉంటారు. 2 ఆర్టీసీ పద్ధతిలో వెహికల్ కట్టుకొట్టుకుంటూ వెళ్తుంటారు. మ్యాక్సిమం వైలేషన్స్. మీరు సీరియస్గా ఆలోచించండి విద్యార్థులు, మీరు పడుకోవాల్సిన సమయానికి పడుకుంటున్నారా, లేవాల్సిన సమయానికి లేస్తున్నారా? మీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది, దాంట్లో ప్రొడక్టివ్ ఎంత, అన్ప్రొడక్టివ్ ఎంత? ఈ డివైజెస్ మీకు కేవలం కమ్యూనికేషన్ కోసం పెట్టుకున్నాయి. మీకు అందరికీ ఇప్పుడు నేను చెప్తున్నాను, మీకు రుచించకపోవచ్చు, కానీ మీరు ఆలోచన చేయండి. జస్ట్ ఇంట్రాస్పెక్ట్ హౌ మచ్ టైమ్ యూఆర్ స్పెండింగ్ ఆన్ ది డివైజెస్ అండ్ ఆన్ వాట్ కెన్. అలాగే ట్రాఫిక్ డీసీ సార్లు కూడా హెల్మెట్స్ ఇవ్వాల్సిందిగా కోవడం జరుగుతుందండి. మీ అందరికి హెల్మెట్స్ ఇస్తాం, ఏమి ఇబ్బంది లేదు. అలాగే మా మిత్రం గారు కూడా మీకు అందరూ కూడా కమర్షియల్ ట్యాక్స్